Hi viewers, welcome to Quantum India online classes. This is Suresh, physics faculty. మనం కంటిన్యూషన్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్లో మనకి ఇది 4th లెక్చర్. ఇది ఆల్రెడీ లెక్చర్ కొంత అర్థం కావాలి అంటే ప్రీవియస్ లెక్చర్స్ని చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే డైరెక్ట్గా ఇది చూసినా కానీ ఆ కంటిన్యూటీ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే చూద్దాం. మనం లాస్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే వాట్ యు మీన్ బై డైమెన్షన్, what do you mean by dimensional formula, what do you mean by dimensional equations, and what are the major dimensions of physical quantities even in mechanics, electricity and magnetism and thermodynamics. దాంట్లో ఉన్నటువంటి మేజర్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ రైట్, దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ మనం క్లాసిఫై చేసిన ఫిజికల్ క్వాంటిటీస్ని బేస్డ్ ఆన్ డైమెన్షనల్ ఫార్ములా ఆర్ ద బేస్డ్ ఆన్ డైమెన్షన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా క్లాసిఫై చేస్తామో చూడండి. జనరల్గా మనకి డైమెన్షనల్ కాన్స్టెంట్స్, డైమెన్షనల్ వేరియబుల్స్, డైమెన్షనల్ కాన్స్టెంట్స్, డైమెన్షనల్ వేరియబుల్స్, డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్, డైమెన్షన్ లెస్ వేరియబుల్స్, ఈ విధంగా మనకి తీసుకుంటా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఈక్వల్ డైమెన్షన్స్. ఇది జనరల్ క్లాసిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఫిజిక్స్లో కూడా ఒక ఇన్ డీటెయిల్డ్ అవేర్నెస్ ఆఫ్ ద ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఈ 5ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ డైమెన్షనల్ కాన్స్టెంట్. డైమెన్షనల్ కాన్స్టెంట్ ఏంటి సార్? డైమెన్షనల్ కాన్స్టెంట్ అంటే ద ఫిజికల్ కాన్స్టెంట్స్ హ్యావింగ్ ద డైమెన్షన్స్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్? ఎగ్జాంపుల్ నెంబర్ 1 తీసుకుంటే మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ జనరల్ ఫార్ములా ఏంటంటే ప్లాంక్స్ రైట్ క్వాంటమ్ థియరీ ప్రకారంగా ఈజ్ ఈక్వల్ టు ఏంది? హెచ్ న్యూ. ఇక్కడ వేర్ హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్, ఈ బై న్యూ అని మనం మాట్లాడుకోవచ్చు. లేదా రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే మనం టైం పీరియడ్గా తీసుకుంటాం కాబట్టి ఈ ఇంటూ టీ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎనర్జీ. ఎనర్జీకి ఫండమెంటల్ అంటే జనరల్గా యూనిట్స్ ఏంది? జౌల్ అని తీసుకుంటాం. తర్వాత ఇక్కడ టైము సెకండ్ అని తీసుకుంటాం, జౌల్ సెకండ్. ఓకేనా? అంటే మీనింగ్ ఏంది సార్ అని అడిగితే ఇక్కడ ఎనర్జీకి డైమెన్షన్స్ రాసి తర్వాత టైంకి డైమెన్షన్స్ రాసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి తెలుసు కదా ఎనర్జీకి ఏందండి? ఎంఎల్ఎస్కే T⁻⁻2 అని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది టైంకి సంబంధించింది. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఎంఎల్ఎస్కే T⁻⁻1 వస్తుంది. దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అని మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ 2, లెట్ us సపోజ్ ఫారడేస్ కాన్స్టెంట్. ఫారడేస్ కాన్స్టెంట్ ఎఫ్ని ఎలా మనం డిఫైన్ చేస్తాం? ఫారడేస్ కాన్స్టెంట్ జనరల్గా మనం ఎఫ్గా మనం తీసుకున్నట్లయితే ఫారడేస్ కాన్స్టెంట్ చార్జ్ బై మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అని, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. సింపుల్గా యూనిట్స్ ఏమవుతాయి? కులుమ్ ఫర్ మోల్ అవుతుంది. కులుమ్ ఫర్ మోల్. కులుమ్కి ఆల్రెడీ మనకి తెలుసు లాస్ట్ వీడియోలో కులుమ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అని. ఐ ఈజ్ ద కరెంట్ అండ్ ద టైమ్ ఈజ్ ద టీ ఈజ్ ద టైమ్ అని తెలుసు మనకి. ఆల్రెడీ మనకి ఛార్జ్కి సంబంధించి డైమెన్షన్ ఐటీ అని మనం తీసుకుంటాం. తర్వాత పర్ మోల్, మోల్కి జనరల్గా ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. దీన్ని సింప్లిఫై చేశారనుకోండి ఏమవుతుంది? డైమెన్షన్స్ ఆఫ్ ఫారడేస్ కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్, ఇది ఫోర్స్ అనుకోవద్దండి, ఇట్ ఈస్ నాట్ ద ఫోర్స్. ఓకే. తర్వాత ఐటీ మోల్ ఇన్వర్స్ అని మనం తీసుకొని స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. తర్వాత ఇంకా మనకి ఏమున్నాయి సార్ అని అడిగితే స్టీఫెన్స్ కాన్స్టెంట్. స్టీఫెన్స్ కాన్స్టెంట్ ఇవన్నీ కూడా డైమెన్షన్స్ ఉన్నటువంటి కాన్స్టెంట్స్, అందుకే డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. స్టీఫెన్ కాన్స్టెంట్స్ వాల్యూ ఎంత అండి? 5.67 ఇంటూ 10⁻⁻8 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4 అని మనకి తెలుసు. యూనిట్స్ తెలుసు కాబట్టి ఈజీగా మనం డైమెన్షన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్ కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇది వాట్స్ అనేది పవర్కి సంబంధించింది. పవర్కి సంబంధించి ఏమవుతుంది? ఎం ఎల్ స్క్వేర్ T⁻
-3 అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ బై టైం ఆర్ ద వర్క్ బై టైం కాబట్టి ఇంత టైం ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చేసరికల్లా -1 అవుతుంది. -2 ఆల్రెడీ ఉంది కాబట్టి -3 అవుతుంది. బై మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ స్క్వేర్ ఇంటూ కెల్విన్. కెల్విన్ అంటే మనకి తెలుసు కదండి, అబ్సల్యూట్ టెంపరేచర్కి సంబంధించి θ⁴ అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్ స్క్వేర్కి ఇక్కడ ఎల్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. ప్రొసీజర్ ప్రకారం తీసుకున్నా కానీ ఫైనల్లీ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ద స్టిఫెన్స్ కాన్స్టెంట్ ఈస్ ఎం. ఈ ఎల్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. m⁻³ θ⁻⁴ మనం తీసుకోవచ్చు. ఇవి జనరల్గా కాన్స్టెంట్స్. ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు. మనకి వీన్స్ కాన్స్టెంట్ కూడా తీసుకోండి. ఎగ్జాంపుల్ 4 వీన్స్ కాన్స్టెంట్ ఆర్ ద వీన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నుంచి వస్తుంది. మనందరికీ తెలుసు, మనకి అకార్డింగ్ టు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా లాంబ్డా ఇంటూ అబ్సల్యూట్ టెంపరేచర్, లాంబ్డా ఇంటూ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు బి అని. ఆ బిని మనం సింపుల్గా వీన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటాం. బి వాల్యూ ఎంత ఉంటుంది? 2.9 ఇంటూ అప్రాక్సిమేట్లీ 10⁻³ మీటర్ కెల్విన్ అని ఉంటుంది. నేను ఇక్కడ మీటర్ కెల్విన్ అంటే యూనిట్స్ బేస్ చేసుకొని సింపుల్గా డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాసుకోవచ్చు. మీటర్ అనేది లెంత్కి సంబంధించింది, కెల్విన్ అనేది టెంపరేచర్కి సంబంధించింది కాబట్టి ఈ విధంగా Lθ వస్తుంది అనమాట. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్లో ఉంచుతాం. మనకి ఆటోమేటికల్గా దీనికి సంబంధించి మనకి ఏది డైమెన్షనల్ ఫార్ములా అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా డైమెన్షనల్ కాన్స్టెంట్స్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ డైమెన్షనల్ వేరియబుల్స్. డైమెన్షనల్ వేరియబుల్స్ అంటే మనకి జనరల్గా కాన్స్టెంట్స్ కాకుండా వర్క్ కావచ్చు, ఫోర్స్ కావచ్చు, డెన్సిటీ, ఏరియా, వాల్యూమ్, ఇవన్నీ కూడా డైమెన్షనల్ వేరియబుల్స్ కిందకి వస్తాయి. ఆల్రెడీ ఇవన్నీ మనం తీసుకున్నాం. ఏంటి జనరల్గా స్పీడ్ కావచ్చు, స్పీడు, వెలాసిటీ. స్పీడ్కి వెలాసిటీకి ఏంటంటే జనరల్గా ఇది వ్యారీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. కానీ స్టిఫెన్స్ కాన్స్టెంట్ డస్ నాట్ వ్యారీస్, ప్లాంక్స్ కాన్స్టెంట్ డస్ నాట్ వ్యారీ. 6.625 10⁻⁻⁴ జౌల్ సెకండ్, దట్ ఈస్ ద కాన్స్టెంట్. ఫారడేస్ కాన్స్టెంట్, ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. అవి ఏ సిచ్యువేషన్ బట్టి వ్యారీ కావు. ఇవేమవుతాయి సిచ్యువేషన్ బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట. ఈ క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే వేరియబుల్ క్వాంటిటీస్ అని, వాటికున్న డైమెన్షన్స్ని డైమెన్షనల్ వేరియబుల్స్గా మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? L⁻⁻1 అని మనందరికీ తెలుసు మెకానిక్స్లో. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? L⁻⁻2 అని. తర్వాత దీని నుంచి మనం ఫోర్స్కి తీసుకున్న మెకానిక్స్లో M, జనరల్గా మనకి స్క్వేర్ బ్రాకెట్ అండి ఇలా తీసుకోవాలి. mL⁻⁻2 ఎందుకంటే మాస్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద యాక్సలరేషన్ కాబట్టి ఫోర్స్ అవుతుంది. తర్వాత దీని నుంచి మళ్ళీ వర్క్ తీసుకుంటారు మీరు. వర్క్ ఈజ్ నథింగ్ బట్ mL² T⁻⁻2 అని మనం మాట్లాడుతూ ఉంటాం. తర్వాత పవర్కి సంబంధించి ఎన్నైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా? mL² T⁻⁻3 అవుతుందని మనందరికీ తెలుసు. ఇది జనరల్గా డైమెన్షనల్ వేరియబుల్స్. లాస్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఫిజిక్స్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, థర్మోడైనమిక్స్ అండ్ మెకానిక్స్ అన్నీ కూడా మనం రాయటం జరిగింది. కాబట్టి అది ఇక్కడ మళ్ళీ మనం ఎక్కువగా మనం డిస్కస్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? సరే, బాగానే ఉంది. నెక్స్ట్ డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్. ఇప్పుడు దాకా డైమెన్షనల్ కాన్స్టెంట్స్, డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి సార్ అంటే ఉంటాయి. సింపుల్గా న్యాచురల్ నెంబర్స్ అండి. న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా జస్ట్ నెంబర్స్, బట్ దే డస్ నాట్ హ్యావ్ అండ్ దే ఆర్ నెంబర్స్ అండ్ దే ఆర్ కాన్స్టెంట్, దే డస్ నాట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్. హెన్స్ దోస్ ఆర్ కాల్డ్ ద డైమెన్షన్లెస్ కాన్స్టెంట్స్. ఓకేనా? ఇవి కాన్స్టెంట్సే కానీ బట్ దే డస్ నాట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. జస్ట్ ఒక నెంబర్ లాగా అంతే. ఆ నెంబర్ అనేది మనకి కాన్స్టెంటే కానీ దేని రిప్రజెంట్ చేస్తుందో తెలియదు మనకి. అందువల్ల నెంబర్స్ని మనం జనరల్గా డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్స్గా తీసుకోవచ్చు. అలా కాకుండా మరి డైమెన్షనల్ లెస్ వేరియబుల్స్ కూడా ఉంటాయా? డైమెన్షనల్ లెస్ వేరియబుల్స్ ఉంటాయి. డైమెన్షనల్ లెస్ వేరియబుల్స్ ఏంటి సార్ అని అడిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే జనరల్గా వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద ఎయిర్ ఆఫ్ ద వాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం. కాబట్టి ఇది 2 సిమిలర్ క్వాంటిటీస్ రేషియో కాబట్టి ఇది డైమెన్షన్ లెస్.
బట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ ద డిఫరెంట్ ఆప్టికల్ మీడియా. జనరల్గా మనం ఎలా తీసుకుంటాం, వాటర్ అయితే 4/3 అని, గ్లాస్ అయితే అరౌండ్ 3/2 అని, డైమండ్ అయితే 2.42 అని ఇలా తీసుకుంటాం. మన కెరోసిన్ అయితే 1.44 అని. అంటే దట్ మీన్స్ దిస్ ఈస్ ద డైమెన్షన్ లెస్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా, ఇది ఫిజికల్ క్వాంటిటీనే, కానీ ఇది ఏమవుతుందంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ దే డస్ నాట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్ అన్నట్టు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావచ్చు, రిలేటివ్ పర్మియబిలిటీ కావచ్చు, రిలేటివ్ పర్మియబిలిటీ మ్యూఆర్, అవునా కదా. ఈ మ్యూఆర్ వాల్యూ ఎలా తీసుకుంటాం మనం, జనరల్గా μ/μ0 అని తీసుకుంటాం. అంటే పర్మియబిలిటీ ఆఫ్ ద మీడియం టు ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. తర్వాత రిలేటివ్ పర్మిటివిటీనే మనం ఏ విధంగా కాల్ చేస్తాం, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్గా తీసుకుంటూ ఉంటారు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ εr దట్ ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుంటాం, ε/ε0 అని తీసుకుంటాం. దీనికి కూడా మనకి ఏంటంటే ఉండవు అన్నట్టు, డైమెన్షన్లెస్ వేరియబుల్స్గా తీసుకుంటాం. అదేవిధంగా రిలేటివ్ డెన్సిటీ దీన్నే మనం ఏమంటాం, స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ ద రిలేటివ్ డెన్సిటీస్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. గోల్డ్ అయితే 19.3, అవునా కదా. ఎందుకంటే ఎలా డిఫైన్ చేస్తాం మనం, డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ టు ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 degrees Celsius. దీన్నే మనం ఎలా తీసుకుంటాం, రిలేటివ్ డెన్సిటీగా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇది వేరియబులే కానీ రైట్ దే డస్ నాట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్స్ అనమాట. అందుకే డైమెన్షన్లెస్ వేరియబుల్స్గా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా క్లియర్గా అడుగుతూ ఉంటాడు. వాడు చూస్తాడు మనకి ఎంత ఐడియా ఉంది ఆ ఏరియా మీద, అంటే ఆ టాపిక్స్ మీద అనే దాన్ని స్ప్లిట్ చేసి క్లోజ్గా మన అబ్జర్వేషన్ ఎబిలిటీని మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్ని రైట్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలన్నట్టు, యాజ్ ఇట్ ఈస్గా డేటా కాకుండా. ఓకేనా, సరే బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ డైమెన్షనల్ ఈక్వల్ డైమెన్షన్స్, అవునా కదా. ఈక్వల్ డైమెన్షన్స్ అంటే ఈక్వల్ డైమెన్షన్స్ ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఏంటి సార్ అని అడిగితే ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ యాంగులర్ మూమెంటానికి ప్లాంక్స్ కాన్స్టెంట్కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఆల్రెడీ ఇవన్నీ డెరివ్ చేసినాం మనం లాస్ట్ వీడియోలో, అందుకే నేను మళ్ళీ డెరివ్ చేసి దాన్ని ప్రూవ్ చేయటం లేదు. తర్వాత నెక్స్ట్ ఇంపల్స్కి లీనియర్ మూమెంటం. ఇక్కడ ఇంకో విషయం, డైమెన్షన్స్ ఈక్వల్గా ఉండడంత మాత్రాన రైట్ దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ డస్ నాట్ ఆర్ ద మే నాట్ హ్యావ్ ద సేమ్ నేచర్. ఒకే నేచర్ ఉండాల్సిన పని ఏమీ లేదు. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ డిఫరెంట్, యాంగులర్ మొమెంటం ఈజ్ డిఫరెంట్, ఇంపల్స్ అండ్ మొమెంటం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, డిఫరెంట్ నేచర్ ఇదన్నట్టు. ఓకేనా, ఎందుకంటే మొమెంటం అనేది మాస్ వర్సెస్ వెలాసిటీ, ఇంపల్స్ ఈజ్ ద ఫోర్స్ వర్సెస్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దట్ ఫోర్స్ ఇదన్నట్టు. ఓకేనా, ఎగ్జామినేషన్లో థియరిటికల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు అనమాట. సేమ్ డైమెన్షన్స్ ఉన్న ఎవరీ క్వాంటిటీ హ్యావ్ ద సేమ్ నేచర్ ఉంటుంది ఫిజికల్ క్వాంటిటీస్ కంటే, నో నీడ్, ఉండాల్సిన పని ఏమీ లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి 1 కానీ లేకపోతే ఏదైనా మిస్ అయినా కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాప్టర్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట అయిపోయే టైంకి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా ఉంటాయి సార్ ఈక్వల్గా అని అడిగితే, వర్క్, ఎనర్జీ, అది ఏ ఎనర్జీ అయినా కావచ్చు, వర్క్ ఎనర్జీ, టార్క్. ఓకేనా, దీన్ని ఏమంటాడు, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటాడు. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కానీ, మూమెంట్ ఆఫ్ కపుల్ కానీ, ఇవన్నీ కూడా హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్. తర్వాత ఇంకా చూసినట్లయితే మనకి జనరల్గా ఈ వర్క్, ఎనర్జీ, టార్క్ కాకుండా ఇంకా మనకి దేనికి ఉండొచ్చు ఈక్వల్గా, ప్రెజర్, స్ట్రెస్, తర్వాత ఎలాస్టిక్ మాడ్యూల్స్,
ఎలాస్టిక్ మాడ్యూల్స్ ఏంటి సార్ అని అడిగితే ఎలాస్టిక్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఎలాస్టిక్ మాడ్యూలీ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవి జనరల్గా యంగ్స్ మాడ్యులస్ కావచ్చు, యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, తర్వాత మనకి బల్క్ మాడ్యులస్, ఇలా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నటువంటి ఈక్వల్ డైమెన్షన్స్, బట్ నాట్ ఈక్వల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దే డస్ నాట్ ఆర్ ద మే నాట్ హ్యావ్ ద సేమ్ నేచర్. ఒకే నేచర్ ఉండాల్సిన పని కూడా లేదన్నట్టు. ఓకే, ఇది జనరల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్. ఓకేనా, ఈ క్లాసిఫికేషన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు. సార్ ఇంకా చూద్దాం ఎలా ఉందో. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్. ఎందుకు సార్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం తెలియజేస్తుంది, ఎందుకు మనం చదవాలి అని అడిగితే, ఇప్పుడు ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ద సమ్ ఆర్ ద ఎడిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్, టూ ఆర్ మోర్ ఫిజికల్ క్వాంటిటీస్. అలాంటప్పుడు మనం ఒక రూల్ అయితే ఫాలో కావాలి. ఎందుకంటే వాటిని కంపేర్ చేయాలని అనుకోండి. ఇప్పుడు యూ కెనాట్ ఏబుల్ టు కంపేర్ ద మాస్ విత్ ద లెంత్. How many times or how much you don't know. Only can compare the similar quantities or the same nature quantities. Let us suppose length of this marker is how many times of length of right other objects, or the how much part of the length of the other object. ఇలా ఇది లెంత్ అది లెంత్ సేమ్ నేచర్ ఉండాలి, అందువల్ల అన్నట్టు ఇది. ఓకేనా, సరే చూద్దాం ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్. It states that the dimensions of all the terms on both sides of an equation must be the same. According to the principle of homogeneity, the comparison, if you want to compare the, right, when, if they are adding, if they have the subtraction form, అంటే సబ్స్ట్రాక్షన్ ఫామ్ అయినా కావచ్చు, ఎడిషన్ అయినా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ద సేమ్ నేచర్. సేమ్ నేచర్ ఉండాలన్నమాట. దే హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్ ఉండాలి, సేమ్ నేచర్ అండ్ సేమ్ డైమెన్షన్స్. ఓకేనా, అలా ఉంటేనే, అంటే ఇక్కడ సేమ్ డైమెన్షన్స్ కానీ సేమ్ నేచర్ ఉన్నట్టయితే ఆటోమేటికల్గా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. అంతేగాని సేమ్ డైమెన్షన్స్ ఉన్న ఎవ్రీ క్వాంటిటీస్ మళ్ళీ సేమ్ నేచర్ ఉంటాయంటే ఉండవు. ఓకేనా, ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్స్ మే నాట్ హ్యావ్ ద సేమ్ నేచర్, బట్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ద సేమ్ నేచర్ దే మస్ట్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్. ఓకే, ఈ టూ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. కంక్లూజన్ ఏంటి అంటే, లెట్ us suppose x is the physical quantity or the multiple or the division of physical quantities, I don't know. ఓకేనా, సరే సింగిల్ ఫిజికల్ క్వాంటిటీ అని తీసుకుందాం. ఇజ్ ఈక్వల్డ్ సమ్ ఆఫ్ ఆర్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ y and z. According to principle of homogeneity, they must have the same dimensions. They must have the same dimensions and same nature. సేమ్ నేచర్ మీన్స్ సేమ్ డైమెన్షన్స్ ఉండాలి అని. ఇక్కడ మనకి y అనేది ఇండివిజువల్గా మనకి ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే డివిజన్ కావచ్చు, ఇంకా సబ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉండొచ్చు, మనకు అనవసరం. నేను ఓవరాల్గా చెప్తున్నా. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా సింగిల్ ఉండాల్సిన పని ఏం లేదు. ఏంటి సార్ ఎగ్జాంపుల్ ఏంటి? లెట్ us suppose s is equal to ut plus of at square. Let us suppose this is the y. This entire term is the y. This entire term is the z. Okay, forget about the constants. ఓకేనా, తర్వాత ఇక్కడ దిస్ ఇస్ x, ఇలా కూడా ఉండొచ్చు, మనకు అనవసరం. అలా కాకుండా లెట్ us suppose according to van der Waals gas equation, real gas equation, p plus v into a square into v minus b is equal to RT, where R is the gas constant, T is the absolute temperature. అప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఎక్స్ ప్లస్ వై, అంటే ఈ రెండింటికి సంబంధించి ఓన్లీ విత్ ఇన్ దిస్ బ్రాకెట్. ఇది ప్రెజర్ డైమెన్షన్స్ ఉంటే ఎంటైర్ టర్మ్ మస్ట్ బి డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్. ఓకేనా, ఇది జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, అంటే ఇది ఏ నేచర్ ఉంటుందో ఇది కూడా అదే నేచర్ ఉండాలి, a/b². అలా ఫ్రమ్ కావాలి అని చెప్తా ఉన్నాడు అనమాట.
ఎందుకంటే ఇలాంటి ఇచ్చి మనకు అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి ఏది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీదనే ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటాం. అది సబ్ట్రాక్షన్ అయినా కావచ్చు, ఎడిషన్ అయినా కావచ్చు. లేకపోతే వాడే ఏం చేస్తాడంటే పి అండ్ క్యూ అండ్ ఆర్ అని డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి ఏ కాంబినేషన్ పాసిబుల్ అవుతుంది, విచ్ కాంబినేషన్ ఈజ్ పాసిబుల్, విచ్ కాంబినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ పీకి క్యూకి ఆర్కి సంబంధించినటువంటి ఫిజికల్ క్వాంటిటీ టైప్ ఇస్తాడు వాడి. టైప్ ఇచ్చి కాంబినేషన్స్ ఇస్తాడు. మల్టిపుల్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఎడిషన్ కావచ్చు. అప్పుడు మనకి ఏమవుతుందంటే యూ హ్యావ్ టు అప్లై ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, దెన్ యూ కెన్ చెక్ విచ్ ఫార్మ్ ఈజ్ ఆర్ విచ్ కాంబినేషన్ ఈజ్ పాసిబుల్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేదాన్ని మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సరే బాగానే ఉంది ఇంతవరకు. దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ అడిగాడు అనుకోండి, లెట్ us సపోజ్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఇన్ రియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇది రియల్ గ్యాస్ ఈక్వేషన్ కాబట్టి వాడు అడిగాడు అనుకోండి ఇక్కడ ఏ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ తీసుకుంటాను నేను, పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అలా తీసుకున్నారనుకోండి పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది, పి డైమెన్షన్స్ మస్ట్ బి, ప్రెజర్ డైమెన్షన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఏ బై వి స్క్వేర్ డైమెన్షన్స్. ఇలా ఉండాలి. అప్పుడు ఐ కెన్ రైట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఇది అన్నట్టు. ఎలా సార్ అని అడిగితే చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఇక్కడ తీసుకుంటున్నా దీన్ని పి ప్లస్ ఏ స్క్వేర్ టర్మ్ కదా, సారీ వి స్క్వేర్ టర్మ్ కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్ మస్ట్ బి ఈక్వల్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై వి స్క్వేర్. ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఆఫ్ ఏ తీసుకుంటాను, ఈజ్ ఈక్వల్ డైమెన్షన్స్ ఆఫ్ పి ఇంటూ డైమెన్షన్స్ ఆఫ్ ఈ స్క్వేర్. వి మీన్స్ వాల్యూమ్. ఇక్కడ రియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకు ఒక ఐడియా ఉండాలి. చూద్దాం మనం రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, వేర్ దే డిఫర్, why these constants are introduced in the real gas equation, what actually they represent, why the ideal gas equation is used in thermodynamics instead of real gas, because we are always associated, always interacting with the real gas in the real world. Why we need to go for the ideal gas? What is the importance of ideal gas than the real gas? Where the complexity will arise while using the real gas equations. ఇలాంటివి కూడా చూడాలి మనం, ఎందుకంటే అప్పుడే ఆ ఈక్వేషన్స్ మీద మన కమాండ్ అనేది ఎంత ఉందో తెలిసిపోతుంది. సరే బాగానే ఉంది, చూద్దాం అక్కడ చేద్దాం థర్మోడైనమిక్స్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ప్రెజర్ డైమెన్షన్స్ ఏంటి, ప్రెజర్ డైమెన్షన్స్ మనకి ఫోర్స్ బై ఏరియా, అవునా కదా. జనరల్గా మనకి ప్రెజర్ ఇజ్ ఈక్వల్, జనరల్గా మనకి ప్రెజర్ జనరల్ తీసుకుందాం, ప్రెజర్కి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఎంఎల్ టీ పవర్ -2 బై ఏరియా. ఏరియా మీన్స్ లెంత్ స్క్వేర్, లెంత్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్, అంటే ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. ఇది ఈ విధంగా వస్తుంది. అలాంటప్పుడు కనుక మనం తీసుకున్నారనుకోండి సింపుల్గా డైమెన్షన్స్ ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 వి స్క్వేర్. వి స్క్వేర్ మీన్స్ వాల్యూమ్ స్క్వేర్, వాల్యూమ్, ఇది వాల్యూమ్ అండి, జాగ్రత్త మళ్ళీ వి అంటే వెలాసిటీ అనుకున్నారు, వాల్యూమ్. వాల్యూమ్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏమైతాయి, ఎల్ క్యూబ్ అవుతుంది, ఎల్ క్యూబ్. దీన్ని స్క్వేర్ చేస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది, ఎల్ పవర్ 6 అవుతుంది, ఎల్ పవర్ 6 స్క్వేర్ చేస్తే కాబట్టి ఎల్ పవర్ 6 అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎం ఎల్ పవర్ -5 టీ పవర్ -2 ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమంటాడు మనకి, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రెజర్ కాబట్టి ప్రెజర్ని మళ్ళీ ఇంకో ప్రెజర్కే యాడ్ చేస్తూ ఉంటాం. అందుకే ఏ బై వి స్క్వేర్ అనేది ప్రెజర్ డైమెన్షన్స్కి ఈక్వల్ అవుతుంది, అప్పుడు ఏ అనేది ఈ డైమెన్షన్స్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. మనకి డిఫరెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ అరేంజ్ అవుతూ ఉంటే వీళ్ళు అప్లై దెమ్. ఇక్కడ బీకి కూడా అడగవచ్చు ఒక్కోసారి, బీకి అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఇదే మనకి ఈక్వేషన్లో బి డైమెన్షన్స్ ఏవైతే యాక్చువల్గా వి మైనస్ బి కదా దీనికి సంబంధించి. యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అన్నట్టు. పివి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది టోటల్గా వాల్యూమ్, ఇది టోటల్గా ప్రెజర్ డైమెన్షన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సింపుల్గా ఏమవుతుంది, వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ డైమెన్షన్స్ అవుతాయి.
దీన్ని టోటల్ డైమెన్షన్స్ అనేది. అప్పుడు ఏమవుతుంది, విడివిడిగా మనం తీసుకున్నా కానీ డైమెన్షన్స్ ఆఫ్ వి మైనస్ డైమెన్షన్స్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ వి, ఈ విధంగా ఉంటుంది. అంటే సింపుల్గా మనకి దీన్ని ఇది వాల్యూమ్ అయితే ఇది వాల్యూమ్ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, డైమెన్షన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ డైమెన్షన్స్ ఆఫ్ వి అవుతుంది. వాల్యూమ్ డైమెన్షన్స్ అవుతాయి అనమాట. ఓకేనా, వాల్యూమ్ డైమెన్షన్స్ అవుతాయి. సింపుల్గా మనకి ఎల్ క్యూబ్ అవుతుంది అనమాట. సింపుల్ ఎల్ క్యూబ్ ఈ విధంగా. లేదా సింపుల్గా ఇది కూడా మాట్లాడుకోవచ్చు, ఓన్లీ దిస్ ఈక్వేషన్ ఎలోన్ తీసుకున్నారనుకోండి, ఎలోన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది వాల్యూమ్ అయితే ఇది కూడా వాల్యూమ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ కదా, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ మనకి అదే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే దీని మీద ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకి సింగిల్ టైంలోనే మనకి నో నీడ్ టు అండర్స్టాండ్ ద ఆల్ థింగ్స్. ఓకే, అది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట. సరే చూడండి, ఇక్కడ కంటిన్యూషన్. డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ మీనింగ్ ఏం సార్ అంటే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద వేరియస్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫిజికల్ రిలేషన్. అంటే ఒక ఫిజికల్ రిలేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్కి సంబంధించిన డైమెన్షన్స్ మనం క్లోజ్గా ఎగ్జామైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే డైమెన్షనల్ అనాలిసిస్ అంటాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డైమెన్షనల్ అనాలిసిస్? ద అనాలిసిస్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఆఫ్ ద గ్రేట్ హెల్ప్ టు అస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ డిస్కస్డ్ అండర్ ద యూజెస్ ఆఫ్ ద డైమెన్షనల్ ఈక్వేషన్స్. ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయాలి, రైట్. దాని నుంచి ఇంకేదైనా అన్నోన్ క్వాంటిటీస్ కనుక్కొని అన్నోన్ ఫిజికల్ రిలేషన్లో మనం దీన్ని నోన్ ఫిజికల్ రిలేషన్ నుంచి మనం కంపేర్ చేస్తే అప్పుడు ఏమైనా డైమెన్షనల్గా ఈక్వల్ అయినప్పుడు దాని నేచర్ని మనం అబ్జర్వ్ చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది జనరల్గా డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ అప్లికేషన్స్. డైమెన్షనల్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ అప్లికేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని. ఎలా సార్ అని అడిగితే చూడండి, ఇదంతా కూడా క్లోజ్ అబ్జర్వేషన్ అనాలిసిస్ పార్ట్ కిందకే వస్తుంది. ఓకే, చెకింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఏ ఫిజికల్ ఈక్వేషన్ టు కన్వర్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ టు ద అనదర్ సిస్టమ్ టు డెరివ్ ద రిలేషన్ అమాంగ్ ద వేరియస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవన్నీ కూడా మనకి రైట్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి అనమాట. చూసే ప్రయత్నం చేద్దాం వన్ బై వన్.